హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ చెప్పిన నిజంతో సంజయ్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న మౌనిక. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మౌనిక రాలేదేంటి అని సుశీల అయితే అడుగుతూ ఉంటుంది. ఈవిడ గారు మౌనిక వస్తుందని నాతో శబదం గెలిచానని చెప్పి విర్రవీగింది. ఇప్పుడు తీరా చూస్తే ఇంకా మౌనిక రాలేదు. ఏంటి మౌనిక ఇంకా రాలేదేంటి అని ప్రభావతి అంటూ ఉంటే, మౌనిక ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్తున్నాను కదా, మౌనిక కొంచెం సేపట్లో వచ్చేస్తుందమ్మమ్మ, మీరేమీ కంగారు పడకండి. ఎందుకంటే మౌనికకి పుట్టిల్లంటే ఎంతో ఇష్టం, తను తప్పకుండా వస్తుంది అని చెప్తూ ఉంటుంది మీనా అలా చెప్తూ ఉండంగానే ఇక మౌనిక సంజయ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక మౌనికని చూసి సుశీల అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటో చెప్పావు కదా ప్రభావతి, ఇప్పుడు నా మనవరాలే పోటీలో గెలిచింది, ఇప్పుడైనా ఒప్పుకుంటావా తను గ్రేట్ అని? తల్లిగా నువ్వు చేయలేంది తను చేసింది అని అంటూ ఉంటుంది. సుశీల అయితే సరేలేండి, ఇప్పుడు అల్లుడు గారి ముందు అవన్నీ మాట్లాడుకోవాలా ఏంటి అని అంటూ ప్రభావతి అయితే, అమ్మ మౌనిక ఎలా ఉన్నావో, ఏంటమ్మా ఈ మధ్య ఫోన్ చేయడమే మానేశావు, మేము ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదమ్మా, కొంచెం పనిలో ఉండి బిజీగా ఉన్నాను అని అబద్ధమైతే చెప్తుంది మౌనిక. ఏమా అల్లుడు గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏదో ఇలా ఉన్నానులేండి అని అంటూ ఉంటాడు సంజయ్. తర్వాత అందరూ కూడా సంజయ్ని పలకరిస్తారు. కానీ చివరికి శృతి, రవి అలాగే మీనా, బాలు మాత్రం సంజయ్తో అస్సలు కూడా మాట్లాడరు. అప్పుడు ఇక సత్యమైతే, రండి అల్లుడు గారు, ఈరోజు వ్రతంలో కూడా కూర్చోవాలి అని అంటూ ఉంటే, వ్రతమా, అదేంటి బొమ్మల కొలువనే చెప్పారు, ఏమీ ఇంకేం చెప్పలేదు కదా అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడు ఇక సుశీల అయితే, మీకు పెళ్ళయ్యి సంవత్సరాలు కావస్తున్నాయి, కానీ మీ నలుగురిలో ఎవ్వరి కడుపు కూడా పండలేదు, అందుకని పంతులు గారు హోమం జరిపించమన్నారు, అందుకని హోమం జరిపిస్తున్నాను, ఈ బొమ్మల కొలువు అయిపోయిన తర్వాత మీ నలుగురు జంటలు హోమంలో కూర్చోవాలి అని అంటూ ఉంటే, అవునా సరే అయితే అని ఒప్పుకుంటాడు సంజయ్ అలా ఒప్పుకోవడంతో మౌనిక అయితే, ఇదేంటినా ఆ నానమ్మ చెప్పంగానే ఒప్పేసుకున్నారు, ఏ మూడ్లో ఉన్నారో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. మౌనిక అయితే, ఇంటి దగ్గరికి కూడా నేను అడగకుండానే మీ వాళ్ళు బొమ్మల కొలువుకి పిలిచారు కదా, వెళ్దామని రెడీ చేసి నన్ను ఇక్కడికి తీసుకువచ్చేశారు, తీరా ఇక్కడ హోమంలో కూడా కూర్చుంటామని చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో మౌనిక అయితే. ఇంతలో ఇక సుశీల చెప్పిన డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది. ఇక సుశీల చెప్పిన డాక్టర్ రావడంతో అప్పుడు ఇక సుశీల అయితే, రండి డాక్టర్ అని అంటూ ఉంటుంది. మీరు పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను సుశీల గారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ప్రభా, నేను చెప్పాను కదా డాక్టర్ గారు వస్తారని, ఈమె నాకు బాగా తెలుసు, ఎవరో కాదో నా ఫ్రెండ్ వాళ్ళ కోడలన్నమాట అని అంటూ ఉంటుంది. నాతో ఎప్పుడూ కూడా చాలా స్నేహంగా ఉంటుంది, మా ఇద్దరికి మంచి స్నేహం ఉంది, ఆ చనువుతోనే ఇక్కడికి పిలిచాను అని అంటూ ఉంటుంది. ఈ మధ్య ఇక్కడే సిటీలోనే తను అయితే హాస్పిటల్ పెట్టింది అని అనగానే, అవునా, మీరు నాకు ఈ హోమం అయిపోయాక ఒక పని చేసి పెట్టాలి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ని. అయ్యో తప్పకుండా చేస్తాను సుశీల్ గారు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. తను నా మనవరాలు, తన పేరు రోహిణి, నా పెద్ద మనవడు భార్య, ఆల్రెడీ తనకి ప్రెగ్నెంట్ వచ్చి పోయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే తను ప్రెగ్నెంట్ బాగానే వచ్చేస్తుందా అని చెప్పాలి అని అనగానే, ఆవిడేదో సరదాగా బొమ్మల కొలువు చూడడానికి వస్తే మీరేంటమ్మమ్మ గారు, తను హాస్పిటల్ ఉందని అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూపించుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. పర్వాలేదమ్మా, నేను చూస్తానులే, హోమం అయిపోయిన తర్వాత చూస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ అయితే నీలకంఠానికి ఫోన్ చేస్తాడు. ఇక సంజయ్ నీలకంఠానికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఇంకా రాలేదు, ఇక్కడ హోమం దగ్గర కూర్చోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. వచ్చేస్తున్నాన్రా, ఈ దెబ్బతో ఆ మౌనిక పుట్టింట్లోనే పడేడుస్తుంది, చెల్లెలు కాపురం పోయిందని, ఆ సత్యం కాడు కూతురు కాపురం పోయిందని, ఇలా అందరూ కూడా బాలు సత్యం ఏడుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు నీలకంఠం. అదే నేను కూడా చూడాలని ఆశపడుతున్నాను నాన్న,
నువ్వు అమ్మని తీసుకురా, వాళ్ళకి డౌట్ ఉండదు అని అంటూ ఉంటే, సరేరా మీ అమ్మని తీసుకునే వస్తాను అని అంటూ ఉంటాడు నీలకంఠం. తర్వాత ఇక హోమం దగ్గర అన్నీ కూడా ఏర్పాట్లు చేసేస్తారు. సరిగ్గా హోమం దగ్గర కూర్చోబోతూ ఉండగా ఇంతలో ఇక నీలకంఠం అయితే వస్తాడు. రండి బావగారు అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి బొమ్మల కొలువే అన్నారు, ఈ హోమం ఏంటి అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే, అదేం లేదండి, మా అత్తయ్య గారు ఈ నలుగురు జంటలతో కలిపి ఈ హోమం జరిపిస్తామని మొక్కుకున్నారు అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక పక్కనే ఉన్న కామాక్షి, వీళ్ళ ఎవరికి పిల్లలు పుట్టడం లేదనే కదా హోమం జరిపిస్తుంది, ఈ హోమం జరిపిస్తే ఖచ్చితంగా వీళ్ళకి పిల్లలు పుట్టేస్తారు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే నీలకంఠం, వీళ్ళ ముగ్గురు కొడుకులకైతే నేనేమీ చెప్పలేను, కానీ వాళ్ళ కూతురికైతే ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని అంటూ ఉంటాడు నీలకంఠం. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటి బావగారు మీరు మాట్లాడేది? అవును, నేను కూడా వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టడం లేదని చెప్పి మొత్తం పరీక్షలు చేయించాను. అప్పుడే మాకు అర్థమయ్యింది మీ అమ్మాయికి ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని రిపోర్ట్స్లో తేలింది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడికి నేను వచ్చింది ఎందుకంటే పిల్లల్ని కనకుండా మా ఇంట్లో కోడలుగా మీ అమ్మాయి పనిచేయదు, నాకు వంశం కావాలి, నా కొడుకుకి వారసులు కావాలి, నా తనాంతరం నా కొడుకు వంశాన్ని నిలబెట్టాడు, మరి వాడి తనాంతరం మాకు కూడా వంశం ఉండాలి కదా, అందుకని మీ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్దామనుకుంటున్నాము అని అంటూ ఉంటాడు నీలకంఠం. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంత మాట అనకండి బావగారు, ఒక్కసారి టెస్ట్ చేపిస్తే అది నిజమవుతుంది కదా, మళ్ళీ చేయిందాము, ఏదన్నా పొరపాటు జరిగిందేమో, మా మౌనికకి అలాంటి లోటుపోట్లు ఏమీ ఉండవు అని అంటూ ఉంటాడు సత్యం. ప్రభావతి కూడా అలాగే అంటుంది. ఈలోపు బాలు, నా చెల్లెల్ని ఎలా వదిలించుకోవాలని ప్లాన్ చేశారా అని అంటూ ఉంటాడు బాలు. ప్లాన్ చేయాల్సిన అవసరం మాకేంటయ్యా, రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా అక్కడే ఉన్న డాక్టర్ని పిలుస్తుంది మీనా. డాక్టర్ గారు మీరు రిపోర్ట్స్ చూసి చెప్తారా అని అంటూ ఉంటే, చెప్తాను, ఆ రిపోర్ట్స్ డాక్టర్ గారికి ఇవ్వండి అని అనగానే అప్పుడే ఇంకా డాక్టర్కి అయితే రిపోర్ట్స్ అయితే ఇస్తారు. అలాగే సంజయ్ రిపోర్ట్ కూడా ఇస్తారు. ఇక సంజయ్ రిపోర్టు మౌనిక రిపోర్ట్స్ చూసి, మౌనిక రిపోర్ట్స్ కరెక్ట్ కాదు, ఇక్కడ ఎవరో కావాలని ఈ రిపోర్ట్స్ని మార్చేశారు, అలాగే ఈ సంజయ్ రిపోర్ట్స్ అంతా కూడా బాగానే ఉంది, కానీ పిల్లలు పుట్టే అవకాశం లేనిది సంజయ్కే అని అంటూ ఉంటే ఒక్కసారి నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక నీలకంఠం, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు డాక్టరేనా అని అంటూ ఉంటే, డాక్టర్ని కాబట్టే చెప్తున్నాను, మీ అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని ఒక్కసారి నీలకంఠం ఇక అక్కడి నుంచే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఏవయ్యా డాక్టర్, మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదా, నువ్వు నాకేం చెప్పలేదేంటి అని అనగానే అప్పుడే ఇంకా ఫోన్ అయితే నీలకంఠం ఫోను లాక్కుంటాడు బాలు. పైకి స్పీకర్ పెడతాడు. సార్, మీరు మీ అబ్బాయి రిపోర్ట్స్ గురించి చెప్పమని అడగలేదు, మీ కోడలు మాత్రం తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా రాలేనట్టు రాయమన్నారు కాబట్టి అలా రాశాను అని చెప్పి మార్చేశానని నిజాన్ని ఒప్పుకుంటాడు. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మౌనిక అయితే, నన్ను వదిలించుకోవడానికి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడా, ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడు కాబట్టి ఆ లోటుని మీకే నిజం చేసి చూపించాడు అంటూ మౌనిక అయితే అంటూ ఉంటుంది. నన్ను ఇంత దారుణంగా ఇంతమంది ముందు అవమానించాలనుకొని మీరే అవమానపడ్డారు అని మౌనిక అనేసరికి అప్పుడే ఇక సంజయ్ నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు తీసిన గోతులే వాళ్లే పడ్డారు అని అంటూ ఉంటాడు బాలు. ఇప్పుడు వరకు ప్రేమగా ఏనాడైనా భర్తగా నన్ను దగ్గరికి తీసుకున్నావా, కానీ ఇప్పుడు భార్యాభర్తలు కాపురం చేయకుండానే టెస్టులు చేసి కలుస్తున్నారా, నాకు అన్ని టెస్టులు చేయించింది ఇందుకేనా అని మౌనిక సంజయ్ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. అప్పుడే ప్రభావతి, అమ్మ మౌనిక, అవునమ్మా, కోటీశ్వర్ల ఇంటికి కోడలైన్ని పంపిస్తున్నానని చెప్పావు, కానీ ఆనందంగా ఉంటుంది నా జీవితం అని నేను నమ్మాను. ఆ రోజు బాలు అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అమ్మా, మన కుటుంబం మీద పగతోనే ఇతను నా మెడలో తాళి కట్టాడు,
పెళ్ళైన మొదటి రాత్రి నుంచి నాకు నరకం చూపిస్తున్నాడు అని నిజాల్ని బయట పెడుతుంది మౌనిక. అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.